ఈ నవంబర్ 14కి సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు విక్రాంత్, చాందిని. వాళ్ళిద్దరిని అడిగి అసలు ఏంటి విషయాలు అడుగుదాం. ఏంటి సార్ అందరూ కళ్యాణ ప్రాప్తిరస్తు ఇట్లా వెరైటీ పెడతారు, మీరు సంతాన ప్రాప్తిరస్తు అని ఎవరు దీవించారు? మీ ఇద్దరులో ఎవరు దీవించారు? మా ప్రొడ్యూసర్ గారు దీవించారండి, మధుర శ్రీధర్ రెడ్డి గారు. ఓకే. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ డైరెక్టర్ సంజీవ్ గారు అండ్ మధుర శ్రీధర్ రెడ్డి గారు డిజైన్ చేసుకున్నారు. వాళ్ళు ఆ టైంలో విక్కీ డోనర్ ఆ మూవీ వచ్చిన టైంలోనే ఇన్ఫెర్టిలిటీ అనేది తెలుగులో రాలేదు స్టోరీస్ ఏది. అట్లాంటి టాపిక్ని సెన్సిబుల్గా డీల్ చేసి ఆడియన్స్కి ఆ ప్రాసెస్లో వచ్చే కష్టాలు ఏంటి, ఆ కపుల్స్ ఎలాంటి ప్రెజర్ ఫేస్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఎండ్లో ఒక మంచి మెసేజ్ వచ్చేటట్టుగా రాసుకున్న స్క్రిప్ట్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నాకు నచ్చింది, అండ్ పేరు కూడా నచ్చింది. సంతాన ప్రాప్తిరస్తు అనగానే ఒక మంచి నేటివ్ తెలుగు టైటిల్. అంటే మంచి ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్స్ ఎక్కువైపోతున్నాయి, తెలుగు పెట్టినా కూడా ఓన్లీ ఒక సింగిల్ చిన్న లెటర్ పెట్టండి, చిన్న వర్డ్స్ అలాగే ఉన్నాయి అనమాట. అలాంటిది ఒక మంచి తెలుగు అచ్చ తెలుగు టైటిల్ అనేది బాగా నచ్చింది, ఆడియన్స్లో కూడా బాగా వెళ్తుంది అనిపించింది ఈ టైటిల్. అంటే మీరు సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు కాబట్టి రియలిస్టిక్ లైఫ్లో మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగిస్తారు కాబట్టి ఈ సినిమాలో కూడా అదే ప్రొఫెషన్ జాబ్ చేశారు కాబట్టి ఏదో సింక్ అయింది మీకు ఎక్కడన్నా? బాగా సింక్ అయిందండి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జరిగే అన్హెల్తీ లైఫ్ స్టైల్ అనేది నేను బాగా ఫేస్ చేశాను నేనే. అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డెస్క్ దగ్గరే ఉంటాం, ఒకసారి నైట్ కూడా మళ్ళీ లాగిన్ అవ్వాలి, యూఎస్లో క్లయింట్స్ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే బ్రేక్స్ తీసుకోవడానికి ప్రతిసారి బయటకు వెళ్ళడం, కాఫీలు టీలు తాగేయడం, స్మోక్ చేయడం, వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక పార్టీకి వెళ్ళి డ్రింక్ చేయడం. సో ఈ లైఫ్ స్టైల్ నేను కూడా ఒక ఫ్యూ ఇయర్స్ బతికాను కాబట్టి ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అంటే రిలేట్ అయ్యాను నేను. అండ్ మార్నింగ్ అవగానే ఆ బ్యాట్ చేసుకుని సెట్లోకి వెళ్తే నాకు ఆల్మోస్ట్ నేను జాబ్కి వెళ్ళినట్టు అనిపించేది చాలాసార్లు. చాందిని, హెడ్ విషయాలు ఎలా ఉంది? మొన్నే చూసాం ఏదో ఓజీ సినిమా వైజాగ్లో హడావిడి చేస్తున్నావు థియేటర్లో. నేను నెమ్మదిగానే వెళ్ళాను, అక్కడికి వెళ్ళే హడావిడి అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి సంతాన ప్రాప్తిరస్తు అసలు ఏం నచ్చి ఈ కథను ఓకే చేసావు? నాకు ఇందులోని మెన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ గురించి డీల్ చేసే పాయింట్ మనం చూస్తే ఇదివరకు సినిమాల్లోనే ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ పాయింట్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళ చుట్టూ తిరిగేది. లైక్ అమ్మాయికి ఏదో ఇబ్బంది, లేదా యశోద దాంట్లో కూడా చూసినా సరే ఆల్వేస్ మన విమెన్ చుట్టూతో తిరిగేది ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చేది. మెన్ దగ్గర అంత హ్యాండిల్ చేసేది కాదు. ఈ పాయింట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక అబ్బాయి ఇన్ఫర్టిలిటీ, ఒక స్పర్మ్ కి సంబంధించి లో స్పర్మ్ కౌంట్ సంబంధించిన పాయింట్, అది కొత్త పాయింట్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇలాంటి పాయింట్లో కూడా ఎక్కడ ఇన్సెన్సిటివ్ లేకుండా లేదా అల్లరిగా కాకుండా, అంటే ఒక హ్యూమరసే కానీ దాన్ని తేలిక చేయకుండా రాసిన స్టోరీ ఇది. అది నాకు చాలా నచ్చి, ఇటువంటి కథ ఎస్పెషలీ ఇప్పుడు 2025లో ఇన్ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ బాగా పెరిగాయి బికాస్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వగేరా వగేరా వల్ల. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ని ఇప్పుడు కూడా బయట మాట్లాడడానికి కొంచెం నామోష్గా ఫీల్ అవ్వచ్చు, ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, చుట్టుపక్కల అర్థం చేసుకోకపోవచ్చు, ఆ సీరియస్నెస్ ఒక ఆ కెపాసిటీ అది అర్థం అవ్వకపోవచ్చు. సో ఇలాంటి ఒక పాయింట్ ని ఒక మంచి ఎంటర్టైనింగ్ విధంగా జనాలకి అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ గా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేసే స్టోరీ కాబట్టి ఇలాంటి ఒక సినిమాలో భాగంగా చాలా మంచి ఐడియా అనిపించింది నాకు. గుడ్. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, అంటే కొంచెం సినిమా సెన్సిటివ్, దాన్ని కొంచెం కామెడీ మిక్సప్ చేసి ట్రేజర్ చూస్తే ట్రేజర్ ఫుల్ లెంత్గా అంతే ఉంది. అంటే సినిమాలో బేసికల్గా ఒక యంగ్ కపుల్ అనుకోవాలంటే ముందు సాఫ్ట్వేర్ బేస్గా వచ్చారు కదా, చాలా ఫన్నీగా కూడా ఉంది యాక్చువల్గా. ట్రైలర్ బాగా నచ్చుద్ది, చాలా బాగా వచ్చింది అది. దానికంటే మించి సినిమాలో ఉంటుంది కానీ చాలా బాగా కట్ చేస్తారు అది. విక్రాంత్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చాడు కాబట్టి అతనికి ఆ ప్రొఫెషనల్ నిజంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనిపిస్తుంది. నువ్వేమో చదువుకున్న బీటెక్ కంప్లీట్ ప్రొఫెషనల్ ఏమో ఎంటర్టైన్మెంట్కి వచ్చావు కాబట్టి నువ్వేమో అట్లా అనిపించిందా? దగ్గర సాఫ్ట్వేర్ తో అసలు మనకి టచ్ లేదు, మనం చేసింది కూడా మెకానికల్ ఇంజనీరింగ్, ఎంత ఆన్ ఫీల్డ్ ప్రాక్టికల్సే కానీ ఎప్పుడు మనకి ఇదేమీ అలవాట్లేదు. అందుకే దీంట్లో కూడా మనం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో కొంచెం సాఫ్ట్వేర్ కి దూరంగానే ఉంటుంది, క్యారెక్టర్ కూడా సాఫ్ట్వేర్ దూరంగా ఉన్నది. అలాంటప్పుడు తిను రావడం వల్లే మరి మా ఫాదర్ మధ్యలో దూడడం, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంతా వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళ నాన్న ఈ క్యారెక్టర్ మురళీధర్ గౌడ్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వద్దు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తాను ఆ అమ్మాయిని అని ఉంటాడు అనమాట. ఆయన ఆ ప్రాసెస్లో నేను వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడం, ఆయనకి అది నచ్చక ఆయన రావడం, యాక్చువల్గా మా ఇద్దరి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ కూడా మూవీకో సెంట్రల్ పాయింట్ అనమాట. అంటే చిరంజీవి గారి సినిమాలో ఉంటుంది, నేను సంవత్సరంలో 50 లక్షలు సంపాదిస్తాను ఛాలెంజ్ సినిమా. మీరు కూడా ఛాలెంజ్ చేసినట్టు 100 డేస్లో 100 రోజుల్లో. ఆయన స్కూల్ టీచర్ కదండి, ఆయన ఎంతసేపు 100కు 100 అనే టైపు 100 అనేది ఆయన మైండ్లో ఉంటుంది అనమాట. స్కూల్ హెడ్ మాస్టర్ మురళీధర్ గౌడ్ గారు. సో ఆయన వచ్చి నన్ను ఛాలెంజ్ చేసినప్పుడు కూడా 100 రోజుల్లో మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అనేది, నేను 100 రోజుల్లో ప్రెగ్నెంట్ చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట. సో అలా ఫామ్ అయినా ఇది. సపోర్టింగ్ కూడా అభినవ్ అండ్ వెన్నెల కిషోర్, అది కూడా కాంబినేషన్ కుదిరింది. టీజర్ వరకు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగా సెట్ అయిందండి. యాక్చువల్గా తరుణ్ భాస్కర్
అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్ ముగ్గురు 3 మస్కటీర్స్ అన్నట్టు ఈ సినిమాలో. సో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నవ్వులు పండిస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళు ముగ్గురు కాకుండా మనకి ఇంకా చాలా మంది, ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు ఆయన కూడా ఒక టైప్ చిలిపి క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ ఈ మధ్య కే ర్యాంప్లో చాలా మూవీస్లో ఆయన అలాంటిదే ప్లే చేశాడు యాక్చువల్గా. అండ్ అది కాకుండా మళ్ళీ మాకు తాగుబోతు రమేష్, హర్షవర్ధన్, జీవన్, సార్ చాలా మంది, అంటే అంతా ఒక ఆన్సంబుల్ కామెడీ క్యాస్ట్ ఉందన్నమాట. అందరూ వాళ్ళ ఫ్లేవర్స్ యాడ్ చేశారు ఆ సీన్కి. సో ఏ సీన్ అయినా అవుట్ రైట్ హిలేరియస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మూవీ ఒక ఎంటర్టైనర్ అంతే. అంటే సాంగ్స్ కూడా వచ్చినాయి, 2 బాగున్నాయి యాక్చువల్గా. అంటే రామ్ మిరియాల కానీ ఇద్దరు కూడా చూజీగా తీసుకున్నారా, లేదంటే డైరెక్ట్ చాయిస్కి వెళ్ళారా డైరెక్ట్ గారు? సాంగ్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి మధుర శ్రీధర్ గారు, ఆయన ఆల్రెడీ మధుర ఆడియో ఆయన ఫస్ట్ నుంచి ఇది ఒక మ్యూజికల్ అవ్వాలి, ఒక మంచి 4-5 సాంగ్స్ కావాలి నాకు. అండ్ ఒక్కొక్క సాంగ్ నుండి ఒక్కొక్క వైవిధ్యంగా, అంటే ఇప్పుడు రామ్ మిరియాల గారిది నిన్న వచ్చిన సంతాన ప్రదర్శ టైటిల్ సాంగ్ ఏంటంటే మాసెస్లోకి వెళ్ళాలి. ఆయన సాంగ్ ఏదైనా జనాల్లోకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. ఒక ఫంక్షన్లో ప్లే చేయాలి మన సాంగ్, ఆ టైప్లో రావాలి అని చెప్పి అలా రాయించారు శ్యామ్ కాసర్ల గారితో. అండ్ ఒక లవ్ సాంగ్ రీసెంట్గా రిలీజ్ అయింది, గుండెలో చిన్ని గుండెలో అని. అదేంటంటే ఒక కపుల్ మంచిగా వాళ్ళ బాండింగ్ అంతా చూపించే ఒక మంచి సాంగ్ అవ్వాలి అని చెప్పి జాగ్రత్తగా దాన్ని అర్మాన్ మలిక్ గారితో పాడించి, అర్మాన్ మలిక్ గారు ఏంటంటే ఇలాంటి లవ్ సాంగ్స్కి చాలా ఫేమస్ ఆయన. సో ప్రతి సాంగ్కి ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఈచ్ సాంగ్ కంపల్సరీగా యూట్యూబ్ చార్ట్ బస్టర్ అవ్వాలి, ట్రెండింగ్లో ఉండాలి అనే టైప్లో జాగ్రత్తగా చేయించింది. ఇప్పుడు ఇంకొక లాస్ట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే ఒక మంచి సాంగ్ ఉంది, అది హెషామ్ అబ్దుల్ వహాబ్ గారు ఉన్నారు కదా, ఆయన ఖుషీ ఆయన పాడారు ఒక సాంగ్ యాక్చువల్గా. సో అది ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ బిగ్గర్ యాక్చువల్లీ. ట్రైలర్ రేపు రిలీజ్ అవుద్ది, ఒక 2-3 డేస్లో ఆ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ సాంగ్ కూడా కంపల్సరీగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోద్దని మాకు నమ్మకం. అంటే ప్యూర్ సినిమా థియేటర్ చూసినట్టు చెప్తున్నా, అంత తెలుగు వాళ్ళు అంత తెలుగు నెటివిటీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సినిమా పాన్ ఇండియా మారినా బేసికల్గా మనకు వస్తే కొంచెం మన లోకల్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా, దాంట్లో ఎక్కువ కనిపించింది టీజర్లో టైటిల్తో సహా కంప్లీట్. అదే అంటే టైటిల్ పెట్టినప్పుడే అనుకోండి సంతాన ప్రాప్తి అంటే మిక్కీ డోనర్ అని చూసాం కదా, తెలుగులో ఆల్రెడీ తీసారు ఆల్రెడీ సుమంత్ తోటి. మీరు ఆల్రెడీ చూసారు ఆ సినిమాని? చూసా, వికీడోన్ రిలీజ్ అయినప్పుడు చూసా. నరుడా డోనర్ అది కూడా చూసా. అది స్పర్మ్ డొనేషన్, స్పర్మ్ తక్కువ, ఆపోజిట్ అన్నమాట ఇది యాక్చువల్గా దానికి. అంటే బేసికల్గా అలాంటి సినిమాలు హ్యాండిల్ చేసినప్పుడు కొంచెం లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ ఫీల్ అవుతారు పిల్లల విషయంలో కాబట్టి. మీ చుట్టుపక్కల ఏమైనా ఇలాంటివి ఏమైనా అనిపించినాయి? నేను యాక్చువల్లీ ఆ యాంగిల్లోనే ఆలోచించిన సెంటిమెంట్ విధంగా. చుట్టుపక్కల అంటే మా ఆంటీ అంకుల్ వాళ్ళు సఫర్ అయ్యారు చాలా కాలం అది, కానీ అప్పుడు నా వయసు కొంచెం తక్కువ కాబట్టి నాకు అంతే దాని ఒక సీరియస్నెస్ అంత ఐడియా లేదు. బట్ ఈ సినిమా చేసే కొద్దీ నాకు అర్థమైంది అసలు వాట్ దే వుడ్ హ్యావ్ గాన్ త్రూ అని. బట్ ఇప్పుడు 40-42 తర్వాత కన్సీవ్ అయ్యారు మా ఆంటీ. సో ఇట్ ఈస్ పాసిబుల్ అనే ఒక ఇది కూడా ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అనే ఒక పాయింట్ కూడా ఉంది. సో అంటే మీ సినిమా అనుకోకుండా రిలీజ్ అవుతుంది కదా, November 14th చిల్డ్రన్స్ డే. నాకు ప్రొడ్యూసర్ గారు ఆప్షన్స్ చెప్పారండి, 7th, 14th, 21st 3 days ఉన్నాయి అని. అప్పుడు అందరూ అన్నారు 14 చిల్డ్రన్స్ డే అయితే బాగుంటుంది అని. కానీ రిలీజ్ డేట్ మన చేతిలో ఉండదు కదా, డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ ఛానల్స్ అందరూ ఒప్పుకోవాలి. సో 14th అయితే బాగుంటుంది అనుకున్నా, లక్కీగా వర్కౌట్ అయింది యాక్చువల్గా. సో వీఆర్ వెరీ హ్యాపీ. యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంటల్ థింగ్. మీ ప్రీవియస్ సినిమా గురించి కూడా ఒకసారి అడుగుదాం ఒక క్వశ్చన్. చెప్పండి. స్పార్క్తో మీరు ఒక నటుడుగా ఎంటర్ అయ్యి నిర్మాతగా డైరెక్టర్గా ఒక స్పార్క్లా మెరిశారు. అంటే మీకు ఆ కష్టాలను తెలిసి ఉంటాయి, ఇండస్ట్రీ కష్టాలు బాగా. మీకు ఏమనిపించింది? కంటిన్యూ చేయగలనిపించిందా? అదే కసి మళ్ళీ డబల్ అయిందా, లేదంటే వదిలిపోదాం అనిపించిందా ఆ టైంలో? నేను చాలా పాజిటివ్ పర్సన్ అండ్ బాగా టెనేషియస్, అంటే వదలని అంత ఈజీగా అనుకుంటే. సినిమా రిలీజ్ అయ్యాక కూడా అంటే మనకు ఆ డల్ ఫేజ్, ఆ డిప్రెషన్ ఫేజ్ అయితే ఉంటుంది. మనం ఇంత పెట్టి ఇన్ని క్రోడ్స్ పెట్టి 2 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమాని ఆడలేదు అంత మనం అనుకున్నంతగా. అంటే సినిమాకి ఒక రికగ్నిషన్ అయితే వచ్చింది ఖచ్చితంగా, కానీ మనం అనుకున్న లెవెల్కి పర్ఫామ్ చేయలేదు. కానీ సో ఆ రోజే అనుకున్నా దీంట్లో డిఫెక్ట్స్ ఏమున్నాయి, మనకి ఎక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, మనం ఫిక్స్ చేసుకుని ఎవరైతే ఇప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేశారో లేదంటే మనకి రివ్యూ సరిగా రాయలేదు వాళ్ళతోనే ఒక 1-2 yearsలో ఇంకా పాజిటివ్గా రాయించుకున్నప్పుడే నా గెలుపు బేసిక్గా. అంతే తప్ప నేను ఇప్పుడైతే డిప్రెస్ అయిపోయి అప్సెట్ అయిపోతే ఏం రాదు. సో వెంటనే అలాగే ప్లాన్ చేసుకొని కొంచెం నా మీద నా యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంకా పెంచుకోవాలి అనిపించి ఒక 2-3 థియేటర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాన్పూర్, ఢిల్లీ మొత్తం ట్రావెల్ చేసి స్టేజ్ షోస్ చేసి, సో ఎక్కడో ఒక 6 months తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నాలో ఉన్న యాక్టర్ బెటర్ అయ్యాడు, నేను ఇంకొంచెం బెటర్ చేయగలుగుతాను అని. అండ్ ఈసారి స్టోరీ కూడా ఏదైనా రిలేటబుల్ కాన్సెప్ట్ తీసుకుందాం, ఆడియన్స్ అందరూ రిలేట్ అవ్వాలి, ఒక మంచి సోషల్ ఇంపాక్ట్ ఉండాలి చేస్తే అనే టైప్ స్టోరీస్ ఇద్దాము అని చెప్పి వినడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ ప్రాసెస్లో ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇదైతే బాగుంటుంది అని చెప్పి యాక్సెప్ట్ చేశాను అనమాట. కానీ ఇండస్ట్రీ కష్టాలు అయితే తెలిసాయండి, ఎలా ఉంటుంది ఏంటి, మనం కొంచెం పట్టించుకోకపోతే బడ్జెట్ ఎలా 2-fold 3-fold అయిపోతుంది,
అండ్ మనం ఒరిజినల్గా అనుకున్న ప్రోడక్ట్ నుంచి ఎంత డీవియేట్ అయిపోతాం మనం సీరియస్గా ఉండకపోతే అలాంటివి నాకు అర్థమయ్యాయి. నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు ముందు మీ గురించి స్టడీ చేశాను. ఇది తీసింది 2వ సినిమా, అసలు ఏంటి ఇది ప్యాషన్ అని. అంటే పాండిచ్చేరిలో ట్రైన్ చేసి మళ్ళీ యూఎస్ వెళ్ళి అక్కడ మళ్ళీ నటుడుగా ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత హీరోగా వస్తాం పర్లేదు, ప్రొడ్యూస్ చేయటం, మధ్యలో మళ్ళీ డైరెక్షన్ దిగటం అన్నీ ఒకేసారి అవటం కొంచెం అదే ఆప్షనల్ అంటే ఏమైందంటే అండి, ఇప్పుడు మనల్ని నమ్మైతే ఎవరు ప్రొడ్యూస్ చేయాలి వచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఎవరో ఎన్ఆర్ఐ వచ్చాడు ట్రై చేస్తున్నాడు అతను అన్నట్టే ఉంటుంది తప్ప అంత సీరియస్గా తీసుకోరు మనం. సో మనం సీరియస్గా ఉన్నామని ప్రూవ్ చేయాలంటే మనం ఏదైనా చేయాలి ఖచ్చితంగా. ప్రొడక్షన్ అనేది ఇంకా అక్కడ చేయాల్సి వచ్చింది. అండ్ డైరెక్షన్ అనేది అంటారా ఫస్ట్ ఒక పర్సన్తో స్టార్ట్ చేసాం మేము జర్నీ, కానీ ఎక్కడో కొంచెం ముందుకెళ్ళాక అతను కరెక్ట్ కాదు అనిపించింది. కొన్ని ఇష్యూస్ చూసాం యాక్చువల్గా ఎథికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. సో అతన్ని ఫోర్స్ఫుల్గా మనం కొంచెం పక్కకు తప్పియాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెస్లో ఇంకా వేరే వాళ్ళకి తెలియదు అది స్క్రీన్ ప్లే అంత మన జర్నీ చేసింది నేను అతన్ని. సో ఆ ప్రాసెస్లో ఫోర్స్ఫుల్గా నేను డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. బట్ ట్రూగా ఇప్పుడైతే ఈ మూవీలో ఓన్లీ యాక్టర్గానే చేశాను, కొన్ని రోజులు యాక్టర్గానే కంటిన్యూ అవుతాను. మీకన్నా 15 సినిమాలు చేసినా కూడా అమ్మాయి చాలా సీనియర్. చాలా ఈయన సజెస్ట్ చేసిందా ఇట్లా కాదు విక్రాంత్ ఇట్లా ఉండాలి గట్ట అని? ఖచ్చితంగా సీనియర్ యాక్టర్స్ చేసేటప్పుడు కొంచెం అంటే మనకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇంటిమిడేషన్ అయితే ఉంటుంది ఫస్ట్లో. ఇన్ని సినిమాలు చేసింది కదా, నాది ఓన్లీ సెకండ్ మూవీ అలాగని. సో డైరెక్టర్ గారు కొంచెం నాకు ఆ ఫియర్ పోగొట్టడానికే ఒక 2-3 వర్క్షాప్స్ చేశారన్నమాట తనతో. చేసినప్పుడు కొంచెం నాకు ఈజీ వచ్చింది. అండ్ తను కూడా ఎలా అంటే చాలా కోఆపరేటివ్ అండ్ చాలా ఫ్రెండ్లీ పర్సన్ అన్నమాట. సో మనకు ఒక 1-2 డేస్ తర్వాత మెల్లగా ఫియర్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఖచ్చితంగానే డిస్కస్ చేసిన వాళ్ళు సీన్ ముందు చాన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, తను చెప్పేది విక్రాంతి ఇలా చేద్దాం బాగుంటుంది. సో ఆ సజెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. సో మా డైరెక్టర్ గారి గైడెన్స్ విత్ తన లాంటి ఒక యాక్టర్ పక్కన ఉండడం అనేది కంపల్సరీగా నా పర్ఫార్మెన్స్ని కొంచెం యాంప్లిఫై అయితే చేసింది. బాగానే పోయాయి. పక్కన కూర్చున్నప్పుడు అలా మాట్లాడుతుంటే ఈ మొహం ఎలా పెట్టాలో అర్థం కాదు. అంటే చాందిని గురించి చెప్పాలంటే మీకు కలర్ ఫోటో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాకి క్లైమాక్సే ప్రాణం. అంటే ఆ సీను కరెక్ట్గా పండకపోతే సినిమా మళ్ళీ మొత్తం వేరే విధంగా ఉంటుంది. ఆ సినిమాని చూసినట్టే మాట్లాడాను ఆ రోజు. అసలు ఎక్స్ట్రాడినరీగా చేసావు, అసలు తెలుగులో ఇలా చేసేవాళ్ళు ఎవరో కూడా తక్కువగా ఉన్నారండి. ఆ తర్వాత స్పీడ్ ఎక్కడికో గ్రాఫ్కి వెళ్ళిపోద్ది అనుకున్నా, కానీ మేము అన్ని డిఫరెంట్గా స్లోగా వెళ్తున్నాం. ఎందుకని అంటే దాని తర్వాత నేను కూడా ఎక్కడికో వెళ్తుందని అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు కానీ ప్రొడక్షన్స్ కానీ రాలేదు. సో ఓకే, అలా మనం ఆగిపోలేము. సో ఓకే, వచ్చే దాంట్లోనే ఏదైనా మంచిగా చూస్ చేసుకుని మంచి సబ్జెక్టు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మన రోల్ కూడా దీని మీద కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఇంకా స్టార్ట్ చేశాను సెలెక్ట్ చేసుకోవడం. అది స్లోగా మనకి యూనిక్ క్యారెక్టర్స్, యూనిక్ స్క్రిప్ట్స్, మంచి పాయింట్స్ ఉన్న స్క్రిప్ట్స్ రావడం మొదలుపెట్టాయి. సో కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్తాను అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. బట్ ఇది అవుతుంది. సో ఈ దారి నాకు బాగా వర్కౌట్ అయింది. నాకు బాగా ఇష్టమైన ఎక్స్పెరిమెంటల్ జానరాలోని ఇంకా నడవడం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజులో ఆ రోల్ కావాలని ఒప్పుకున్నావా లేదా తక్కువగా అనిపించింది నాకైతే? అది యాక్చువల్లీ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు వేరేలా ఉండేది. దాని తర్వాత చాలా కట్ అయిపోయి, చాలా ట్రిమ్ అయ్యి, చాలా చిన్నది అయిపోయింది అనమాట. సో కానీ అప్పటికి ఆన్ బోర్డ్ అయిపోయాను, కమిట్ అయిపోయాను కాబట్టి ఇంకా కంప్లీట్ చేశాను. అంటే మన ఓజీ సినిమా చూస్తే అనుకున్నా నెక్స్ట్ సినిమాలో కళ్యాణ్ గారి పక్కన యాక్ట్ చేసావా ఏంటి? ఐ విష్ మీ నోట్తో అన్నారు, అదేమో జరిగితే బాగుండు. అంటే అతను చూసి సినిమా చూస్తాకి చాందిని లేదంటే ట్విట్టర్లో చూసా. వైజాగ్ అమ్మాయి కాబట్టి వాళ్ళ ఊర్లో థియేటర్కి వెళ్ళింది కాదు. అంత మంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్యాజువల్గా వెళ్ళాను, హుడీ అది వేసుకుని చూసాను. నేను చూసి మొత్తం మీకు సెలబ్రేషన్ లో తీసుకెళ్లారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు తలుపు తీయటానికి గ్యాప్ లేకుండా అక్కడ తలుపులు ఇరిగిపోయాయి, థియేటర్ తలుపులు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దట్ వాజ్ అ కంప్లీట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు. అది ఇంకా అలా జరిగింది. అదేంటి ఫ్యాన్స్ షోకి వెళ్ళాను నేను. అంటే ఫ్యాన్స్ షో అసలు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాను. అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం ఇంకేం సినిమాలు చేస్తున్నావు కంటిన్యూషన్? ఇప్పుడు మొన్న పూజ జరిగింది, అది ఒక డార్క్ స్టోరీ పట్టుకుని డార్క్ కామెడీ. సో అదేంటంటే ఒక సైఫై డార్క్ కామెడీ. అది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది కాకుండా ఒకటి ఫ్యూచరిస్టిక్ సైబర్ పంక్ సినిమా ఒకటి చేస్తున్నా. ఈ ఘాతి చేసిన డిఓపితోని అది చేస్తున్నాను. అది కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఈ రెండు కాకుండా యాక్చువల్లీ ఇంటర్నేషనల్ సినిమాలోకి వెంచర్ అవుతున్నాను. ఐమ్ డూయింగ్ 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్. సో ఇది అవగానే ఐల్ బి ఫ్లయింగ్ అవుట్ అనమాట. దానికోసం యూఎస్ వెళ్తున్నా. సో కొంచెం టైం పట్టింది, కానీ ఎప్పటి నుంచో చేయాలనుకున్న మంచివన్నీ చేస్తున్నాను.
అవి ఎలా వస్తాయన్నది నాకు తెలియదు, కానీ మంచి ప్రయత్నం అయితే అవుతాయి. అంటే ఈ పెద్ద సినిమాలు ఏట్లో ఏమైనా మళ్ళీ చేస్తున్నావా? చిన్న చిన్న రోల్స్ ఏం లేవు, డైరెక్ట్ చిన్న చిన్న రోల్స్ చేసే ఇంట్రెస్ట్ లేదండి నాకు అసలు. కొంచెం మంచి పాత్రలు చేయాలని ఉంది, కొంచెం పెద్ద రోల్స్ వస్తే బాగుంటది. చిన్న చిన్న చేయడం వల్ల నాకు అంత ఉపయోగం ఉండదు కదా. అది ఈ సినిమాకి కూడా కొంచెం లెగ్ ఇంజురీ అట్లాంటి జరిగి ఒక 6 months గ్యాప్ తీసుకున్నా. సినిమా షూట్ ఆగస్ట్ లో ఇంజరీ అయింది, డిసెంబర్ వరకు షూట్ చేసి అలానే ఓకే సినిమా కంప్లీట్ చేసాక బ్రేక్ తీసుకున్నా. ఓకే దానివల్ల కాంప్లికేషన్స్ కూడా అయ్యాయి. ఈ సినిమా డాకు 2 నేను విరిగిన కాలుతోనే చేశాను. లిటరలీ డాకుకి అయితే వీల్ చైర్ లో వెళ్ళి షూట్ చేసేదాన్ని. ఇట్ వాస్ టూ హెక్టిక్. మన సినిమా కూడా గుర్తుంది కదా. డిసెంబర్ లో 2 కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు దాని తర్వాత దీనివల్ల ఇదంతా కాంప్లికేషన్స్ వచ్చాయి. హిప్, లోవర్ స్పైన్ అదంతా ఇష్యూస్ వచ్చేసాయి. బికాస్ అండ్ ఈ లెగ్ కూడా ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల ఒక 3-4 months బెడ్ రిడన్ అయిపోయి చాలా ప్రాజెక్ట్స్ పోయాయి చేతి నుంచి. అది దాని తర్వాత ఇంకా స్లోగా సర్జరీ వరకు వెళ్తే, ఇంకా సర్జరీ ఇదైతే ఇక్కడ దే వాంటెడ్ టు పుట్ అ హోల్ హియర్, ఇక్కడ హోల్ పెట్టి చేయాలన్నారు. ఇక్కడ ఇష్యూ వచ్చి నర్వ్ కంప్రెషన్ తోని ఈ చెయ్యి అది పైకి లెగడం అయిపోయింది దీనివల్ల. సో ఇదంతా ఇక్కడ హోల్ చేసి అది సర్జరీ చేసి కట్ చేయాలి ఇది అది అంటేనేమో నాకు కొంచెం అందరూ సర్జరీ నాట్ ప్రిఫర్డ్ అని చెప్పారు, ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారు. సర్జరీకి వెళ్ళొద్దని చెప్పారు. సో లెట్స్ నాట్ గో దేర్ అని చెప్పి ఇంకా స్లోగా ఫిజియోథెరపీ, చాలా ఫిజియోస్ వెతికి కొంత ఇక్కడ ఒక టెక్నిక్ అక్కడ ఒక టెక్నిక్ చేసి స్లోలీ రికవర్ అయ్యి ఇంకా దెన్ స్ట్రెంథనింగ్ మీద పడి ఇప్పుడు ఆల్మోస్ట్ 70% 80% రికవరీలో ఉన్నా ప్రస్తుతానికి. ఈ సినిమాకి బాగా ప్రమోషన్ చేయడానికి మధురా శ్రీధర్ గారు బాగా పుష్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో గట్టిగా. వాట్స్ మీ ప్లాన్స్ ఏంటి ఈ సినిమా? యాక్చువల్లీ మంచి సినిమా తీసామండి. కంపల్సరీగా మా చేతిలో ఒక మంచి ప్రోడక్ట్ ఉందనే నమ్మకం మాకు ఉంది. దాన్ని ఆడియన్స్ వరకు ఎలాగోలా తీసుకెళ్ళాలి మేము. ఈ కాలంలో పబ్లిసిటీ అనేది లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా వెళ్ళట్లేదు జనాల్లోకి. సో శ్రీధర్ గారి పుష్ ఫస్ట్ నుంచి బాగా దీన్ని ఎలా చేద్దాం, ఎలా తీసుకెళ్దాం అన్నట్టు ఉంది. అండ్ మా సైడ్ నుంచి కూడా నేను కానీ చాందిని కానీ మూవీని మ్యాక్సిమం ప్రమోట్ చేసే పీపుల్ అనమాట. సో ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది. దాని తర్వాత కొన్ని ప్రీమియర్ షోస్ అండ్ సోషల్ మీడియాలో మ్యాక్సిమం ఎలా మన మెసేజ్ స్ప్రెడ్ చేయాలి, కొన్ని లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ రీల్స్ చేయడము, మ్యాక్సిమం మీ ప్రెస్ ద్వారా రీచ్ అవుట్ అవడము. సో ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు, అన్ని రకాలుగా ట్రైన్ టు టేక్ ద మెసేజ్ టు ద ఆడియన్స్. ఇప్పుడు ఓటీటీ డామినేట్ చేస్తున్న టైంలో చిన్న సినిమాకి రావాలంటే చాలా బాగుందంటే కానీ రావట్లేదు. ఈ మధ్య చిన్న సినిమాలు బాగుందంటే మళ్ళీ వస్తున్నారు, ఫ్యామిలీస్తో చూస్తున్నారు. ఆ కంటెంట్ సపోర్ట్ బలంగా అనిపిస్తే కానీ రావట్లేదు. మీకు అది రీచ్ అవుట్ అయ్యారు దానికి? అంటే నాకు ఫుల్ నమ్మకం ఏంటంటే ప్రమోషన్ మేము ఎంత వీలైతే అంత చేస్తున్నాము. దీన్ని బట్టి కొంతమంది థియేటర్కి వచ్చినా సరే వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల సినిమా డెఫినెట్లీ జనాన్ని పుల్ చేస్తుంది అనే నమ్మకం ఉంది నాకు. మాకు ఖచ్చితంగా. అండ్ కంటెంట్ ఇస్ కింగ్ అండి. మీరు అన్నట్టు ఇప్పుడు కంటెంట్ బాగుంటే ఏ సినిమాకైనా వస్తారు. చిన్న పెద్ద అనేది కూడా తేడా లేదు. పెద్ద సినిమాలు కూడా కంటెంట్ బాగాలేకపోతే ఒక రోజులోనే తీసేస్తున్నారు. చిన్న సినిమా కంటెంట్ బాగుంటే 40-50 crores కనెక్ట్ చేస్తుంది. సో ఈ మూవీలో ఆ కంటెంట్ ఉందని మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. మనసా వాచా కర్మణ మేము కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, చాందిని కానీ. సో మేమంతా ఎలాగైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆడియన్స్ ఫస్ట్ రో థియేటర్కి వస్తే ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, మూవీ ఆడుతుంది అని మనం నమ్మకం. సూపర్. ఇది సంతాన ప్రాప్తిరస్తు గురించి విక్రాంత్ అండ్ చాందిని చెప్పారు. వీళ్ళకి విజయోస్తు అంటూ November 14th గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.